దేశ రాజధాని ఢిల్లీలో విషాదం చోటు చేసుకుంది. ఓ కోచింగ్ సెంటర్ బేస్మెంట్లోకి వరద నీరు చేరి ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. భారీ వర్షాల కారణంగా రాజేంద్ర నగర్లోని రావుస్ ఐఏఎస్ అకాడమీ బేస్మెంట్లోకి ఒక్కసారిగా వరద చేరడంతో 30 మంది విద్యార్థులు చిక్కుకున్నారు. వారంతా నిమిషాల వ్యవధిలోనే బయటకు పరుగులు పెట్టడంతో ప్రాణాలు దక్కించుకున్నారు. ముగ్గురు మాత్రం వరద నీటిలోనే చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు హుటాహుటిన రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. భారీ మోటార్లతో నీటిని బయటకు తోడారు. 3 మృతదేహాలను వెలికితీశారు. బేస్మెంట్లో 7 అడుగుల మేర నీరు చేరటంతో రాత్రంతా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది. నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. వందలాది మంది విద్యార్థులు కోచింగ్ తీసుకునే భవనాల్లో ఎలాంటి రక్షణ చర్యలు లేవని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ విషాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు ఢిల్లీ నుంచి మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, ఓల్డ్ రాజేంద్ర నగర్ లోని ఐఏఎస్ కోచింగ్ సెంటర్ లో విషాదం చోటు చేసుకుంది. రావుస్ స్టడీ సర్కిల్లో గత రాత్రి పెద్ద ఎత్తున వరద చేరడంతో బేస్మెంట్ పూర్తిగా వరద నీటితో నిండిపోయింది. ఆ సమయంలో ఉన్నటువంటి విద్యార్థుల్లో 3 చనిపోయారు. సో ఈ విద్యార్థులు మృతి చెందడానికి ప్రధానంగా షార్ట్ సర్క్యూట్ అయింది. దాని కారణంగా ఈ 3 విద్యార్థులు చనిపోయినట్టు సమాచారం అవుతుంది. ఈ ఘటన పైన విద్యార్థులంతా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక మున్సిపల్ యంత్రాంగం నిర్లక్ష్యం వల్ల ఈ ఘటన జరిగింది. ఈ రైనీ సీజన్ లో డ్రైన్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు డీసిల్టింగ్ చేయాలి, కానీ డీసిల్టింగ్ చేయకుండా, క్లీన్ చేయకుండా ఉంచిన కారణంగా పెద్ద ఎత్తున వరదంతా కూడా డ్రైన్ల నుంచి బయటికి ఎగదని ఆ వరద నీరంతా కూడా కోచింగ్ సెంటర్లోని బేస్మెంట్కు వెళ్ళింది. సో నిమిషాల వ్యవధిలోనే కోచింగ్ సెంటర్లోని బేస్మెంట్లో 7 అడుగుల వరకు నీరు చేరడంతో విద్యార్థులు బయటికి రాలేని పరిస్థితి తలెత్తింది. దాని ఫలితంగా 3 విద్యార్థులు ఆ వరద నీటిలోనే చిక్కుని పోయారు. ఆ తర్వాత షార్ట్ సర్క్యూట్ జరగడంతో ఆ 3 విద్యార్థులు కూడా చనిపోయినటువంటి ఒక విషాద ఘటన చోటు చేసుకుంది. సో దేశ రాజధానిలో ఎవరైతే సివిల్స్ కోచింగ్ కోసం వందలాది మంది, వేలాది మంది విద్యార్థులు ఓల్డ్ రాజేంద్ర నగర్ లో ఉంటారు. ఇక్కడ చాలా సివిల్స్ కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి. వాజీరామ్ ఇన్స్టిట్యూట్ ఉంది, ఐఏఎస్ స్టడీ సర్కిల్ కానీ ఇతర దాదాపు వందల సంఖ్యలో ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. సో అటువంటి ఏరియాలో ఎలాంటి సేఫ్టీ నిబంధనలు పాటించకుండా భవనాల్లో పెద్ద పెద్ద ఎత్తున క్లాసులు నడుపుతున్నారు. సో ఇంత పెద్ద ఎత్తున విద్యార్థులను చేర్చుకుంటున్నటువంటి కోచింగ్ సెంటర్స్ కూడా పూర్తి నిర్లక్ష్యంగా ఉన్న కారణంగా, ఎలాంటి సేఫ్టీ మెజర్స్ చేపట్టని కారణంగా ఎంతో బంగారు భవిష్యత్తుతో ఉన్నటువంటి విద్యార్థులు ఈరోజు ప్రాణాలు కోల్పోవాల్సినటువంటి పరిస్థితి. దేశవ్యాప్తంగా దేశంలో నలుమూలల నుంచి కూడా విద్యార్థులు ఇక్కడికి వస్తుంటారు. కానీ ఇక్కడ ఈ స్థానిక ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే విద్యార్థులు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. థ్యాంక్ యూ వెంకటేష్.